నిజంగా వీళ్ళలాగా ఊరకుక్కాస అంటే మరి చిత్తకార్తె ఆడకుక్కని అనలేమా? ఎంతసేపు? అదే ఫ్రస్ట్రేషన్‌తో అదే కోపంతో నేను మాట్లాడలేనా? అలా మాట్లాడితే నాకు వ్యూస్ లక్షల్లో వస్తాయి. నేను గనక ఇదే వీడియో పట్టుకొని ఆవేశంగా నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలను. అలా మాట్లాడితే వ్యూస్ గురించయితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. సభ్యత, సంస్కారం అనేది కొంచెమైనా అలవాటు చేసుకోవాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. మండోదరి వంటి ఉత్తమ ఇల్లాలు ఉన్నప్పటికీ రావణుడు సీతను మోహించి తప్పు చేశాడు అని ఎవరైనా అన్నారనుకోండి, దాని అర్థం మండోదరి గురించి మాట్లాడినట్లా లేక రావణుని దుర్బుద్ధిని గురించి మాట్లాడినట్లా? తనకంటూ ఒక భార్య ఉండగా తమ్ముని భార్యను చెరదీసి మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తించాడని వాలిని ఎవరైనా తిడితే దాని అర్థం సుగ్రీవుని భార్య గురించి మాట్లాడినట్లా లేక వాలిలోని మృగత్వం గురించి మాట్లాడినట్లా? సైరంధ్రి మీద వ్యామోహంతో కీచకుడు నాశనం అయ్యాడని కథలుగా చెబితే దాని అర్థం మనం కూడా కీచకుడిలాగా ప్రవర్తించాలనే కోరిక మనలో ఉన్నట్లా? మనం సైరంధ్రి గురించి మాట్లాడినట్లు అవుతుందా? కాదు, కాదు, కానే కాదు. మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ముగ్గురిని మోసం చేశాడు, కార్లు మార్చినట్లు ముగ్గురు పిల్లలను మార్చాడు అనడంలో తప్పేముంది? నాయకుడు అంటే పలువురి శ్రేయస్సు కోరుకోవాలి. నాయకుడు అంటే తాను 10 మందికి ఆదర్శంగా నిలవాలి. నేను అడ్డమైన పనులు చేసేస్తాను, అడ్డమైన తిరుగులు తిరుగుతాను, కానీ సమాజాన్ని ఉద్ధరించేస్తాను అనడం ఎంతవరకు భావ్యం? ఎందుకురా ఇలా తాగి తందనాలు ఆడుతున్నామని మనం ఎవరినైనా మందలిస్తే దాని అర్థం మనకి తాగాలని ఉన్నట్లా? ఎందుకురా వ్యభిచారిగా మారిపోయావు, నీతిగా బతకొచ్చు కదా అంటే దాని అర్థం మనకి ఆ వ్యభిచారిలో ఉండాలని కోరిక ఉన్నట్లా? తన దగ్గర ధనం పలుకుబడి ఉన్నాయని ఇష్టానుసారం ప్రవర్తించి అర్ధబలంతో కొందరు నోరు నొక్కేసి అడ్డదారిలో తాను ఏదో ఒక పదవిలో స్థిరపడాలనుకుంటున్నప్పుడు తనను తన తప్పులను నిలదీసి జనం ముందు అతని నిజస్వరూపం ఉంచాల్సిందే కదా ఎవరైనా. మరి ఒక లాయర్ ఇంకో లయర్ ఎందుకు ఇలా గొంతు చించుకుని అరుస్తున్నారు? ఒకడేమో ఎదవల్ని సమర్థిస్తూ మీరు కూడా కావాలంటే ఎదవలా అయిపోండి, అంతే తప్ప ఆ ఎదవ గురించి మీకెందుకు, కావాలంటే మీరు కూడా ఎదవ అయిపోండి అంటాడు. ఇంకొక ఆమె సీఎం గారిని పట్టుకుని ఊర కుక్క అంటుంది. మరి సీఎం గారిని ఊర కుక్క అన్నదంటే ఆవిడ్ని చిత్తకార్తె ఆడకుక్క అనొచ్చు కదా. కానీ మనకి సంస్కారం అడ్డొస్తుంది. నేను అలాంటి మాటలు ఆడను. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తే అది అనండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఒకసారి చూడండి. నీ బాధ వర్ణనాతీతం అయిపోయింది. అంత బాధగా ఉంటారు. భారతమని రిక్వెస్ట్ చేసి ఫాదర్ వెళ్ళొచ్చేసి ఒకసారి బ్యాంకాక్ అయిపోద్ది, ఇద్దరు వెళ్ళిపోతుంది. ఏంటి కర్మ అన్నాను నేను. అవతల ఉన్నాడని బాధ, మనకు లేరని బాధ. ఎందుకు అత్తమాన పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు మన సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ మసాజులు మనకేంటి అన్నాను నేను. ఏదో జలస్ కాంప్లెక్షన్ కాబట్టి ఏదో అంటే అప్పుడప్పుడు మనిషికి మొనాటినెస్గా ఉంటుంది. 7 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత పెళ్ళైన తర్వాత ఒకవేళ నీకు అలాగే అలాంటి ఫేజ్ ఏమైనా గోతులు అవుతున్నట్టు ఉన్నాను, మాట్లాడు, కూర్చోబెట్టి చెప్పి ఇంటికాడ సరదాగా వెళ్ళి బయటికి వెళ్ళరా, రిలాక్స్. సీఎం అయినంత మాత్రం శారీరక అవసరం ఆపుకోవాలని గ్యారంటీ లేదు. అప్పుడు ఇలాంటి చపలత్వమైన మాటలు రావు. ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తానండి మాటలన్నీ కూడా. ఇప్పుడు ఫిట్గా లేవనుకో, ఎవడైనా బాడీ బిల్డర్ అని కన్నులు టీషర్ట్ వేసుకుంటాడు, ఎరా అంటే ఎక్స్పోజ్ చేస్తావు కన్నులు అడుగుతావు. ఫ్రస్ట్రేషన్. మనం వాళ్ళ పొద్దున్న లేదు జిమ్కి వెళ్ళాక చేయలేక. నీ బాధ అలాగే ఉందన్నా. వాళ్ళ పిల్లల గురించి మనకెందుకు? ఓ డబ్బులు నీ దగ్గర కోట్లు ఉన్నాయి. చూస్తానికి స్లిమ్గా పోయిన ఆ వయసు తగ్గట్టు కూడా కనపడవు. 35 years అంటే నమ్ముతారు. నీకు కాంప్లిమెంట్ ఇది నాది. శుభ్రంగా కావాలంటే హీరోయిన్ ఆలయాలకి మెసేజ్ పెట్టి ఎవరు కాదన్నా నిన్ను. మళ్ళీ ఏమన్నా రాముడు మంచి వాళ్ళు అంటావు. నువ్వు అవ్వు, మమ్మల్ని ఎందుకు అవ్వమన్నావు అని అడుగుతున్నాను నేను. మాకు ఈ కర్మ ఏంటని అడుగుతున్నాను నేను. నాకు మందు ఇవ్వట్లేదు, నాకు ఏ ఆపిట్లేదు. నీకు లేవన్నా, ఉన్నోళ్ళకు ఉంటాయి. మా బతుకులు మమ్మల్ని బతకనే. ఆయనదో సినిమాలు చేసుకుంటాను, ఆయన చేస్తా. ఆయన జీవితంలో ఆయన చేసే సందర్భంలో వర్కౌట్ అవ్వలేదు. ఆయన 100 సార్లు చెప్పాడు మీరు కూడా చేసుకుంటారు పడొద్దన్నాడని. ఈ స్టేజ్కి వచ్చిన ఎలక్షన్ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడిస్తారా? ఎంత తప్పిది? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు మనకి ఎందుకన్నా? ఈమె సంగతి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళగా భారతీయ సాంప్రదాయాలను ఫాలో అవుతూ భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ఒక మహిళగా నాదొక క్వశ్చన్.
మీ భార్య ఊళ్ళో మ్యాటర్ అయిందని చెప్పేసి మీరు ఊళ్ళో వాళ్ళ భార్య గురించి మాట్లాడతాను అంటే అది ఎలా కుదిరిద్ది? నువ్వు ఎవడు దాని గురించి మాట్లాడడానికి? ఎవడు భార్య వాడి సొంతం. అది 20 ఉన్నా 30 ఉన్నా 100 ఉన్నా నీ భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి ఊర్లో వాళ్ళందరి భార్యల గురించి నువ్వు మాట్లాడతానంటే భార్య గురించి ఈవిడ మాట్లాడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నందిని గురించి కానీ, రేణు దేశాయ్ గురించి కానీ, అన్నా లెజినోవా గురించి కానీ మాట్లాడలేదు. ఎట్లా? అది ఊరోళ్ళకి ఏంటి సంబంధం? నువ్వు ఎవడు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారా రైట్? పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడమని నేను ఎవడన్నా అడిగాడు రాష్ట్రంలో? నీ భార్య ఊరోళ్ళకి సంబంధించిన మ్యాటర్ అయిందని మీ పదే అంటుంది అన్నమాట. ఊర్లో వాళ్ళందరి భార్యలు నీలాంటి ఊరకుక్కలు మాట్లాడుకునే ఇలాంటి వాళ్ళకి రాజ్యం ఇస్తే ఇలాగే ఉంటది. పరిస్థితులు లేవు. నీలాంటి ఊరకుక్కలు మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఊరకుక్క అంట జగన్మోహన్ రెడ్డి. మరి ఈవిడ చిత్తకారితే ఆడి కుక్క. మన ఇంట్లో మన చేతగాంతనం వల్ల మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి ఈవిడేమనాలి? చిత్తకారితే ఆడకుక్క అనొచ్చుగా. ఊరోళ్ళ మ్యాటర్ మనం ఊరకుక్కలాగా ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే కదా, పదే అంటుంది. ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే కదా, మనం ఊరకుక్కలాగా ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే కదా మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మనం ఊరోళ్ళ భార్యల గురించి మాట్లాడతానంటే ఎలా కుదిరిద్ది? మనలో ఉన్న తప్పేంటి? మనం ఏం సరి చేసుకోవాలి? మన భార్యను ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? మన భార్య ఆ పరిస్థితులకు వెళ్ళడానికి ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం, దాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంతే తప్ప వీళ్ళకి అంటే ఒక పార్టీ పెట్టి అధికారం రాకముందలే ఇలా ప్రవర్తిస్తున్నారంటే అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది మీద నిందలు వేస్తారు, ఎంతమందిని అంటారు? వీళ్ళకి వ్యభిచారం తప్పు కాదు, వీళ్ళ దృష్టిలో యదవ పనులు ఏవీ తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళ బతుకులు అవి. నిజంగా వీరిలాగా ఊరకొక్కాసి అంటే మరి చిత్తకారితే ఆడకొక్కాసి అనలేమా? ఎంతసేపు అదే ఫ్రస్ట్రేషన్తో అదే కోపంతో నేను మాట్లాడలేనా? అలా మాట్లాడితే నాకు వ్యూస్ లక్షల్లో వస్తాయి. నేను కనుక ఇదే వీడియో పట్టుకొని ఆవేశంగా నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలను. అలా మాట్లాడితే వ్యూస్ గురించి అయితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. సభ్యత సంస్కారం అనేది కొంచెమైనా అలవాటు చేసుకోవాలి. వీళ్ళకి అది ఉండదు. సో ప్రజలు ఆలోచించుకోవాలనేది నా కోరిక. ఇప్పుడు నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడారో చూపించండి. మీకు అర్థం కావడం కోసం మరింత క్లియర్గా అడుగుతున్నా. మొదటి భార్య నందిని గురించి ఇలాంటిది లేక అలాంటిదని, రెండో భార్య రేణు దేశాయ్ ఇలాంటిది లేక అలాంటిదనో, మూడో భార్య అన్నా లెజినోవా ఇలాంటిది లేక అలాంటిదనో ఎక్కడైనా ఎప్పుడైనా అని ఉంటే చూపించండి. నేను తప్పే అని ఒప్పుకొని లెంపలేసుకుంటా. అంతే తప్ప భార్య ఉండగానే ఇంకో ఆమెతో తిరగడం, పిల్లలని కనడం, తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, అది కూడా కరాటే కింగ్ అయిన మన హీరో తన భార్య తనని కొడుతోందని ఫిర్యాదు చేసి విడాకులు తీసుకోవడం, తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన భార్య ఉండగానే ఇంకో ఆమెతో తిరగడం, పిల్లలని కనడం, గట్టిగా నిలదీస్తే రెండో భార్యకి విడాకులు ఇవ్వడం, అఖిరానందన్ తన కొడుకు కాదని కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకోవడం, ఇవి అధికారికంగా జరిగినవి. మరి అనధికారికంగా మోసపోయిన వారు, గుట్టు చప్పుడు కాకుండా భరించిన వారి సంగతి వేరే. మరి ఇంతటి ప్రబుద్ధుడి గురించి మాట్లాడితే ఖచ్చితంగా కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారు. పలువురికి నీతులు చెప్పాలంటే తాము నిజాయితీగా ఉండాలని తమని తాము సంస్కరించుకుంటారు. మరి వీరి మాటలు గమనించారుగా. మీరు చేసుకోండి, మీరు తిరగండి, మీరు తాగండి, మీరు ఎదవలైపోండి, మీరు మీ ఇంట్లో వరకు ఇవే నేర్పండి అంటున్నారు. మళ్ళీ ఈ మహిళామణి చెబుతున్న ఇంకో ముచ్చటైన మాట విన్నారుగా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ఆడదంట ఈమె. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్న చందంగా తయారైంది వీళ్ళ పరిస్థితి. వీరు రావణుడు, వాలి, కీచకుడు వంటి వారి కాలంలో లేరు కానీ అదే కాలంలో వీరు గనక ఉంటే అది వారి పర్సనల్ అనేవాళ్ళు కాదంటారా? మొన్నటి డేరా బాబా, నిత్యానంద వీళ్ళు గనక పార్టీ పెట్టి ఉంటే, వీళ్ళ పార్టీలో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఉంటే ఖచ్చితంగా డేరా బాబా, నిత్యానందలది తప్పే కాదు, వారు తమ పర్సనల్ విషయాలు మీకెందుకు ఇలాగే అనేవాళ్ళు. ఈ కళ్యాణ్ దిలీప్ సుంకరా లాంటి వారు కూడా అది అతని పర్సనల్, మీకెందుకు, మీరు కావాలంటే మీరు కూడా అలాగే తయారవ్వండి అంటాడు. కాదంటారా?
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఎప్పటికీ మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.